ఇంత మంది వస్తున్నారా రే, రాంగ్ రోడ్ రే 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 రే. ఏంద్రా మీరు ఏంటి బా. బేసిక్ గా నాకు అది చాలా తెలుసు, నేను అందుకే చెప్తున్నా చెయ్యాలనుకున్నాం ఇప్పుడు చెయ్యొచ్చు. బట్ దాని నుంచి వచ్చే అవేర్నెస్ ఉంటది, పొట్టి అవేర్నెస్ అన్నీ వస్తుంది. ఈ లెఫ్ట్ ఐస్ బాగా కన్ను మండుతుంది. సో ఎందుకంటే ఏమో వాటర్ సంథింగ్ ఏదో పడి ఉంటది. సో అలా అనుకుంటున్నాను. బ్లాగర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈ పొట్టి అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. చాలా క్యూట్ స్మైల్ గా అవుతుంది. హలో, హాయ్ బాయ్. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ బేగంపేట దగ్గరలో ఉన్నాం. బేగంపేట దగ్గర ఎర్రగడ్డలో ఒక ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది ఉంటారు, బట్ ఆ ఓవర్ గురించి మనం టాకింగ్ చేయొద్దు. మనదేంటిది రైడింగ్, అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో నేను అప్పటి వరకు కొన్ని రోజులు నేను హైదరాబాద్ లో డ్రైవ్ అయితే చేస్తాను. రైడింగ్ కూడా హైదరాబాద్ లో కంప్లీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మూమెంట్ నేను హైదరాబాద్ ని ఎప్పుడైతే వదులుతానో ఆ మూమెంట్ నేను చాలా పెద్ద రైడ్ అయితే చేస్తాను. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఫస్ట్ రైడింగ్ ఫినిష్ అయ్యాకనే నేను ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్కి వెళ్ళాలని ఫిక్స్ అవుతున్నా. అండ్ ఐ థింక్ మై గుడ్ ప్లేస్ అనేది కాదు, ఇండియా మొత్తం 100% కంప్లీట్ చేయాలి. ఇండియా ప్రతి ప్లేస్ తిరగాలి, ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్. సో నెక్స్ట్ ఐ గో టు పాకిస్తాన్. ఎస్, నేను ఇండియా మొత్తం ప్లేస్ అదంతా అయిపోయాకనే ఇండియాకైతే వెళ్తాను. మీరు చూస్తుంటారు నా రైడింగ్. నేను స్లోలో ట్రావెలర్ని, నేను ఎవరిదంతా మీటప్ అవ్వను అంటే సోలోగా చేస్తాను. బట్ నాకు కూడా కొంతమంది ఉంటారు, బట్ అంతా తవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏంటిదంటే నేను బేసిక్గా నా ఫ్రెండ్స్ కూడా తెలియదు నేను ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నా. మెల్ల బ్రో పడిపోతావు, నేను ఇట్లా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటా అండ్ రైడ్స్ తీస్తూ ఉంటాను. రీసెంట్ గా నేను గద్వాల్ రైడ్ కూడా తీసాను. సో గద్వాల్ రైడ్ తీసినప్పుడు కాడికి వెళ్ళి చాలా అంటే చాలా ఎంతమంది రాంగ్ రూట్ ఎందుకురా ఎందుకు రాంగ్ రూట్ ఎందుకు ఏంటి బాయ్ అమ్మ రాంగ్ రూట్ ఒక్కొక్కడు. అరే చాలా అంటే చాలా మంది వస్తున్నారు, చాలా అబ్జర్వ్ చేస్తున్నా. చాలా బ్రదర్ మీరు ఇట్లా రాంగ్ రూట్ యూజ్ చేయకండి, వచ్చేది ఇప్పుడు నాకు ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎంత నుంచి వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. సో కొంచెం చూసుకొని నేను చేస్తున్నారు, బట్ జర జాగ్రత్త వేయండి. ఎందుకంటే రాంగ్ రూట్ అంత మంచిది కూడా కాదు. ఎంత స్టార్ వస్తుంది, బట్ బైక్ వస్తుంది. నాకు తెలుసు బెస్ట్ ఆప్షన్ కాదు. మీరు సింగిల్గా అయినా సరే ఒక వే నుంచి వెళ్తే 10 minutes అయినా వెళ్ళిపోతారు, బట్ సేఫ్గా డ్రైవ్ చేయండి. 10 minutes అయినా వెయిట్ చేయండి. ఎందుకు చెప్పండి అంత మరి, ఎందుకు వెళ్ళిపోతారు కదా. మన ముందు చాలా మంది ట్రై చేస్తారు, మనం ఎప్పుడు టెంప్ట్ అవ్వద్దు. మన దగ్గర కూడా బైక్స్ ఉన్నాయి, బట్ టెంప్ట్ అవుతామా కాదు. ఇవ్వాల్సిన ప్లేస్ లో వాళ్ళ హైవే ఉంటుంది, ఎవరు లేరు. టెంప్ట్ అవడం ఏంటో. ఇప్పుడు ఇంతమంది ఉంటారు, రోడ్ మీద చాలా మంది కలిసొస్తారు, ఒక్కొక్కరు అటు ఇటు వెళ్తానే ఉంటారు. అలాంటి ప్లేసెస్ లో మనం చేస్తాము, మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే సడన్ గా ఎవరైనా అడ్డొస్తే, ఒక ఫ్యామిలీ అడ్డొస్తే, అది కాకపోతే ఒక కార్ అడ్డొస్తే, అది కాకపోతే డ్రైవ్ చేసుకుంటూ బైక్ తీసుకొచ్చి అడ్డంగా పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళు అడ్డొస్తే మీ పరిస్థితి ఏంద్రా అసలు. మీరు జర చూసుకుంటారా బ్రదర్స్. ఇగో ఇట్లా అడ్డొస్తే ఎట్లా. హెల్మెట్ లేదు, ఆల్మోస్ట్ హెల్మెట్ లేదు. నేను చూశాను, ఆమె పక్కకి వెళ్తే నాకే భయం స్టార్ట్ అయింది. బట్ నేను ఏం చేశా, వెళ్ళిపోయా. ఎందుకు వాళ్ళు వచ్చి గుద్దినా మనదే రిస్క్, వాళ్ళు వచ్చి వాళ్ళకు పోయి మనం గుద్దినా మనకే రిస్క్. బాలయ్య తెలుసు కదా, ఒకరు ఎదురొచ్చినా నాకే రిస్క్, నేను ఒకరికి ఎదురెళ్ళినా. అది గర్ల్స్కి డ్రైవింగ్ రాదురా బాబు, చచ్చిపోతారు రా, దూరంగా ఉంటాను రా అమ్మా. ఎన్ని చూస్తున్నా నేను. సో బేసిక్గా అప్పుడప్పుడు చెప్తున్నాను, కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి. హెల్మెట్స్ పెట్టుకోండి. ట్రిపుల్ రైడింగ్ చేస్తా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు. మీరు కొంచెం హెల్మెట్స్ పెట్టుకుంటే మీకు బెస్ట్. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే ఫుల్ సేఫ్ అని కూడా చెప్పాను కొద్ది వరకు. నో 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 సో అది మాటారు. డ్రైవింగ్ అనేది ఇప్పుడు ఇస్తే డ్రైవింగ్ చేయొచ్చు, కానీ సేఫ్గా పెట్టుకొని చేయాలి. చెప్పాను కదా, నేనే ఎక్కడికి మన ఆ ప్లేస్కి మనము
రైడింగ్ చేయడానికి కొన్ని గ్రూప్స్ వచ్చి కలుస్తాయి, కొన్ని గ్రూపులు కలవబోతున్నాయి. ఆ గ్రూప్ లో మనము జాయిన్, నేను గ్రూప్ లో ఉన్నాను. ఆ గ్రూప్ పేరు చెప్పాను నేను. అది చాలా వరకు నేను అందరూ పెట్టిన వెంటనే రిప్లై చాలా మంది ఇచ్చారు. నేను చూశాను కదా. నేనే యాక్చువల్లీ ప్రెసెంట్ నేనే చెప్తున్నాను కదా, వెళ్ళేవాడిని. కాకపోతే నా దగ్గర కౌన్సిల్స్ లేక అండ్ కొన్ని కంఫర్ట్స్ లేక నేనే ఆగిపోయాను, లేదంటే వెళ్ళడం. ఐ నో, బట్ సిచ్యువేషన్ అలాంటిది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అరే మీరు కార్ని ఇట్లా తీసుకొచ్చి ఎట్లా రావు? అటుగాక ఇటుగాక పెడతారు కదా. చూడండి అక్కడ మొత్తం ఖాళీ ఉంది, ఇక్కడ మొత్తం అడావిడి ఉంది. ముందర బస్సు ఒకటి ఉంది, అమ్మాయి నడుస్తుంది. ఇట్లా అయిపోతుంది. అమ్మ ఏంద్రా మీరు కార్లో పోరి పెట్టుకొని కూర్చుండు, వస్తున్నా చూడరారా? ఒకటి పోతే స్ట్రేట్ పోరా. ఏం చేస్తానవరా కార్రా? చెప్పలేను కదా, ఫ్యామిలీతో ఉన్నారు వాడి గురించి. దాని గురించి మనకి ఎందుకు అనుకుంటాం అంతే. ఫ్యామిలీస్తో ఉన్నారు. అమ్మ బస్సు ఆపద ఇంకేంది, సారీ వచ్చి పడేసింది. అమ్మా అన్నా బస్ అన్నా, ఏందన్నా టైప్ ఆపన్నా, ఇట్లా సైడ్కి ఆపుకోవాలి కదన్నా. నువ్వు ముందే ఆర్టీసీ నిన్ను ఎవడాపుతారు చెప్పు? ముందే నువ్వే గవర్నమెంట్ మాకే ఏంది చెప్పు, జర సైడ్కి ఆపుకోవాలి కదా. బస్సు స్టాండ్ ఆడింది. ఓహో చెప్తాను కదా, అమ్మాయిలు, అక్కలు, పెద్దక్కలు, చిన్నక్కలు, ఎన్నక్కలు, మీరు ఇట్లా ముగ్గురు ఎక్కించుకున్నాడు. ఆనందం స్వర్గంలో కూడా ఉండదు కదా. ఆనందం స్వర్గంలో కూడా ఉండదు. స్వర్గం అది అట్లా ఆనందం. మరి సిగ్నల్స్కి ఏంట్రా ఇది అసలు? సిగ్నల్స్ అసలు ఆయన హెల్మెట్ పెట్టుకోరు. అదే చెవులో ఇయర్ ఫోన్స్ చేస్తాయి. అదే ఒక ఇయర్ ఫోన్స్ అమ్మేస్తే మంచిగా హెల్మెట్ వస్తుంది కదా. హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా. హెల్మెట్స్ ఉంటాయి, అవి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. బట్ మనము లెఫ్ట్కి ఇండికేటర్ ఇచ్చేసాం, రైట్. బట్ మనము చెప్తున్నాను, ఆ ఇయర్ ఫోన్స్ అమ్మేస్తే, ఆ ఇయర్ ఫోన్స్ చెవులో వేసుకుని కదా, ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకున్నప్పుడు నియర్గా 600 లేకపోతే 1000, లేకపోతే యాపిల్ అయితే ఒక 5000 ఉంటుంది. హెల్మెట్ వస్తుంది, హెల్మెట్ వస్తుంది కదా. ఎందుకు అది ఎందుకు వద్దు అంటారు? ఇచ్చుకోవాలి, మీ సేఫ్టీ. మళ్ళా చెప్తున్నా, నా బండి మీద పడ్డానంటే గుద్దాడు ఈయననే గుద్దేశాడు. ఈ మాటలు మాట్లాడతారు అక్కలు. ప్లీజ్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. పడకపోయే కోసం చెప్తున్నా, దయచేసి హెల్మెట్ పెట్టుకున్నా. అబ్బా అక్క చూడండి హెల్మెట్ ఎంత మంచి యూజ్ చేస్తుందో. ఇందాక అక్క క్లీన్ చేస్తున్నట్టుంది, కొట్టేటట్టు ఉంది. మనం మాట్లాడుతుంటాం 2-3 కొడతాయి. మనం మాట్లాడేవన్నీ ఫన్నీగా కానీ రియల్గా చెప్తున్నాం. మన లైఫ్లో మన పేరెంట్స్ వెయిట్ చేస్తారు అబ్బా ఇంటికి. వాళ్ళు మన మీద చాలా హోప్ పెట్టుకుంటారు. చాలా మంది చనిపోయే రోజులు అది బైక్స్ మీదనే జరుగుతాయి. రైడింగ్ అసలు బైక్కి రోడ్ల మీదనే జరుగుతాయి. అది కూడా డ్రైవింగ్ సిచ్యువేషన్ లో 100% అలా ఎక్స్పీరియన్స్ అయ్యాను, చూశాను. బై ద వే ఆ రోజు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో నాకు హెల్మెట్ కానీ లేకపోయి ఉంటే నాకు ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో నాకు టైం కావడ. ఆ రోజు హెల్మెట్ ఉండడం వల్ల నేను పోయి అనుకోకుండా కార్కి కొంచెం గ్యాస్ ఇస్తే కార్ పర్సన్ బయటికి దిగి, నువ్వు బస్కి బయట పడ్డావు బ్రో, నీకు హెల్మెట్ ఉండడం వల్ల సేఫ్ అయినావు, లేకపోతే నేను హెల్మెట్ సేఫ్ ఉన్నావు. ఆ రోజు మా ఇంట్లో కూడా చెప్పలేదు, మా ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి ఎందుకు నేను ఆ రోజు అంత ఫ్లాష్ గా డ్రైవ్ చేశానో తెలిసి. సో ఆ విధంగా లేదు, లేదంటే అప్పుడే చెప్పేవాడు. అదే అన్నమాట. ఏంటంటే నేను చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి ఫీల్ చేయడం నాకు ఇష్టం లేదు. అదే విధంగా ఒకరిని ఫీల్ అంటే మన క్లియరెన్స్ లేదా, వాళ్ళు ఇంకా బాధపడతారు. మహా అంటే వేరే వాళ్ళు అంటే ఏదో 2 నిమిషాలు అయ్యో బాగుంది అక్కడ వరకు. మనల్ని ఇష్టపడి మన కోసం బాధపడాలంటే పేరెంట్స్ కదా. సో కొంచెం అర్థం చేసుకోండి, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మా ఎంత చెప్పినా మారర్రా, ఎంత చెప్పినా మారర్రా.
మారుతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. కనీసం నన్ను ఆ మాట ఇద్దరు ముగ్గురైనా పెట్టుకుంటారు కదా, నెక్స్ట్ వీడియో ఒక్కరైనా కోసం వెయిట్ పెట్టుకుంటారు, చేయండి. అది చాలు.